ఢిల్లీ జింకానా క్లబ్ సభ్యులకు తాత్కాలిక ఉపశమనం కలిగింది. క్లబ్ ఖాళీ చేయాలన్న నిబంధనపై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. ఈ వివాదంపై దాఖలైనటువంటి పిటిషన్పై విచారణ సాగింది. 113 ఏళ్ల చరిత్ర కలిగిన ఢిల్లీ జింకానా క్లబ్ను జూన్ 5న బలవంతంగా స్వాధీనం చేసుకోబోమని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఇక చట్టపరమైనటువంటి ప్రక్రియ ప్రకారమే క్లబ్ భవనాన్ని స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రం ఇచ్చిన హామీపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం మరిన్ని ఆదేశాలు అవసరం లేదని పేర్కొంటూ క్లబ్ సభ్యులకు తాత్కాలిక రక్షణ కల్పించింది. సఫ్దర్ జంగ్ రోడ్లో ఉన్నటువంటి 27.3 ఎకరాల క్లబ్ ప్రాంగణాన్ని జూన్ 5లోపు అప్పగించాలని కేంద్రం జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ పలువురు సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ అవనీష్ జింగన్ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 8 వారాల్లో సమాధానం దాఖలు చేయాలని ఆదేశించింది. కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ జూన్ 5 తేదీ కేవలం స్వచ్ఛందంగా స్థలాన్ని అప్పగించేందుకు మాత్రమే ఇచ్చిన అవకాశమని, బలవంతపు స్వాధీనం కోసం కాదని కోర్టుకు తెలిపారు. పోలీసులు వెళ్లి వెంటనే క్లబ్ను ఖాళీ చేయించారని స్పష్టం చేశారు. క్లబ్ సభ్యుల తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. 500 మందికి పైగా సభ్యుల మద్దతుతో ఈ పిటిషన్ దాఖలైందని చెప్పారు.